రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిన్న ఇచ్చిన ప్రజావాణిలో అంటే గురుకుల పాఠశాల కోసం ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన? ఇప్పుడు ఈ టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ గర్ల్స్ నర్మలకు సంబంధించి నిన్న ప్రజావాణిలో పేరెంట్స్ అందరూ వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది. నేను కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇప్పుడు ఈ సమస్యలు ఏమేమి ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి వచ్చాను. అయితే ఇక్కడ వచ్చినాక వీళ్ళు మాకు నిన్న ఇచ్చిన పిటిషన్లో అయితే ఒక బోర్ మోటార్స్ 3 కావాలని ఇచ్చారు. తర్వాత కంపౌండ్ వాల్ అనేది లేక అడవి పందులు అనేవి హాస్టల్లోకి ప్రెమిసెస్లోకి స్వైర విహారం చేస్తున్నాయని చెప్పడం జరిగింది. మరియు ఆర్ఓ ప్లాంట్ రిపేర్లో ఉండి మన వేరే వాటర్ మంజీరా వాటర్ తాగడం వల్ల పిల్లలకి దురద వస్తుంది అనేది 3 కంప్లైంట్లు నిన్న ప్రజావాణిలో ఇచ్చారు. ఇప్పుడు ఇందుకు సంబంధించి నేను మన ఎంపీడీఓ గారు పిఆర్ డిప్యూటీ ఈఏ సహకారంతో ముగ్గురం కూడా ఈ హాస్టల్ విజిట్ చేసి ఈ 3టికి సంబంధించి చెప్పడం జరిగింది. సమస్యలు ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ ఈఈ పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు కంపౌండ్ వాల్ ఎస్టిమేషన్ మొత్తం వేస్తానని చెప్పారు. మరి ఈ కంపౌండ్ వాల్ 4 ఇంచుల విడ్త్తో ఉంది కాబట్టి దీనికి ఫినిషింగ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా తను చెప్పారు. ఇందుకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ ఇవ్వగానే నేను కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాను. ఇంకా తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు ఇమ్మీడియట్ బేసిస్లో 3 బోర్ మోటార్స్ ఆల్రెడీ బోర్ వేసింది ఉంది, దానికి సంబంధించి మోటార్లు లేక ఈ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ మోటార్కి సంబంధించి నేను కలెక్టర్ గారికి దృష్టిలో తీసుకెళ్ళి ఇమీడియట్గా ఇవి అయ్యేటట్టుగా కూడా నేను సార్కి రిప్రజెంట్ చేస్తాను. తర్వాత ఇక ఆర్ఓ ప్లాంట్ రిపేర్కి సంబంధించి నేను ప్రిన్సిపల్ గారికి అడిగి తెలుసుకున్నాను. దానికి మరి ఎంత ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేయించేసి నేను ఇమీడియట్ ఈరోజే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి అందులో సమస్య పరిష్కారానికి ఏ విధమైన చర్యలు ఉంటాయని సార్ ఆధ్వర్యంలో తెలుసుకొని ఇమీడియట్గా మేము స్పందిస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం? ఇప్పుడు వెళ్ళి నేను ఇమీడియట్ బేసిస్లో కంపౌండ్ వాల్ ఫినిషింగ్ అనేది దానికి కొంత లేట్ అవుతుండొచ్చు, కానీ ఈ బోర్ మోటార్ అనేది ఇమ్మీడియట్ కాబట్టి ఈరోజు రేపు మార్నింగ్ వరకు అయ్యే ఏర్పాటు చేస్తాము. ఆర్ఓ ప్లాంట్ కూడా రేపు అయ్యే వరకు సార్కి అయితే రిప్రజెంట్ చేస్తాను. కలెక్టర్ గారి ఆదేశానుసారం తప్పకుండా ఈ 2 రోజుల్లో ఈ 2 అయిపోయేటట్టుగా చూస్తాం సార్. ఓకే మేడం, చివరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ గురుకుల పాఠశాల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ గురుకులాలో మొత్తం కాలేజ్ గర్ల్స్ అందరూ ఉన్నారు. స్ట్రెంత్ కూడా అడిగాను, ఇప్పుడు 600 అని చెప్పారు. ఫైన్ బిల్డింగ్, సొంత బిల్డింగ్ ఉంది, మంచి చాలా పెద్ద ప్రమిసెస్లో ఉంది. పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్గానే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా మేము స్వతహాగా కాంట్రిబ్యూషన్ చేస్తామంటున్నారు. అందుకు చాలా సంతోషం. ఇక పిల్లల మెనూకి సంబంధించి ఇప్పుడే అందరం చూసాము, నాట్ బ్యాడ్. ఓకే, చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి డిపార్ట్మెంట్ లెవెల్లో చూస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రిన్సిపల్ గారు అడిగారు, ఈ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఉంటే బాగుంటుంది పెద్ద హాస్టల్ అని. నేను ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాను సార్.
ఓకే మేడం, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడాం. మరి ఇక్కడ విద్య ఎలా ఉందని చెప్పాలని కొంచెం మీరు ముఖాముఖి అడగలుగుతారా? ఏమైనా సమస్య ఉంటే మీరు అడగండి. సరే, చదువు ఎలా ఉందో చదువుకుంటున్నారా? ఫిజిక్స్ చేయండి. ఓకే ఓకే అమ్మ ఇన్వాల్వ్ చేశారు కదా, ఫిజిక్స్ చేయండి. తెలుగు మేడం కొంచెం మేడం ప్రిన్సిపల్ కదా మేడం మాకు ప్రిన్సిపల్ కి తీసుకోవడానికి కష్టం అవుతుంది. మీరు యాక్చువల్లీ తెలుగునా? తెలుగు చేయాలి వచ్చిన మేడం ఇక్కడ ప్రిన్సిపల్ లేనప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అచ్చా, అంటే యాక్చువల్లీ ఉన్నారు, కాకపోతే మీరు ప్రిన్సిపల్ గా చేయడం వల్ల తీసుకోవాల్సిన క్లాసుల్లో డిస్టర్బెన్స్. ఇవన్నీ చూసుకోవాలి కదా మేడం, మెస్ చూసుకోవడము అంటే వీక్లీలో 2-3 క్లాసులు ఉంటాయి. అట్లా కవర్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే, ఒకటి ఫిజిక్స్ చేయాలి కావాలి. మిగతా సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అంతే బాగా. అందరు బాగా చెప్తున్నారు. నోట్స్ రాయిస్తున్నారా? కరెక్షన్ వాళ్ళు చేస్తున్నారు, మేడం చేస్తున్నారు. టెస్టులు నిర్వహిస్తున్నారా? టెస్ట్ ఉంటుందా? మీరు అద్భుతంగా మరి రాస్తున్నారా లేదా? ఇప్పుడు ఏదైనా అర్థం కాకపోతే ఇమీడియట్లీ క్లాసుల్నే మేడం అడగాలి. ఇట్లా ఉండద్దు ఇంకా, సరేనా? మంచిగా అందరూ వీర నారీమణి ఝాన్సీ రాణి లాగా ఉండాలి. అందరూ లేడీస్ లాగా ఉన్నారు ఇక్కడ అందరూ, అవునా కదా? మంచిగా ఉండాలి. ఇంకొకటి బిడ్డ, నేను అంబుల్ రిక్వెస్ట్ మీకు నేను చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ డిసిప్లిన్ లేకపోతే మాత్రం మీ చదువు వ్యర్థమే. ఎందుకంటే టీచర్లను గౌరవించాలి, వింటున్నారా? వాళ్ళు చెప్పేది వినాలి, కొద్దిగా డిసిప్లిన్ ఉండాలి. నేను మొదటిసారి వచ్చినప్పుడు మాత్రం డిసిప్లిన్ లేదు. ఇప్పుడు నాకు కొద్దిగా అనిపిస్తుంది మార్పు. మొన్న మేడం గారి దృష్టి తీసుకొచ్చిన మేడం మొన్న మీతో మాట్లాడినా కొద్దిగా డిసిప్లిన్ అనిపిస్తుంది, సరేనా? కూడా మోటివేషన్ క్లాసెస్ ఇస్తా సార్. మార్నింగ్ 8కి ప్రేయర్ అంటే 7:30 డిన్నర్ చేసి 8కి బ్రేక్ఫాస్ట్ చేసి అటెండ్ కావడానికి. మీకు అంటే మీ యొక్క డిపార్ట్మెంట్ ఏముంది? ఆల్రెడీ దీని గురించి ధర్నా చేస్తున్నారు. 28 అంటే పెద్దగా ఉంది. టీచర్లకు కూడా 8కి రావడం అంటే వాళ్ళు 4 కరీంనగర్ నుండి వస్తున్నారు ఒక మేడం సరిత ఉంది. అంటే మీకు ఇప్పుడు 8 కాకుండా 9కి ఉండాలని మీరు అంటారు. ఓకే, ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ కాబట్టి మీరు ఒకటి టైం టేబుల్ అనేది మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఇది ప్రతి స్కూల్లో ఈ సమస్య ఉంది, దీని మీద ఫైట్ జరుగుతుంది. మంత్రి గారు ఎప్పుడో స్పందిస్తారు, మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది మన స్కూల్. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? అదే చెప్తున్నారు, తను కూడా అదే చెప్తున్నారు. సరే ఓకే అమ్మా, రైట్ బేటా. తెలంగాణ జయ జయ